ఫెలోషిప్ విత్ గాడ్. ప్రార్థన చేయటానికి ఆయన ఎంచుకున్నాడు, ఏది ఎంచుకోలేదు. ఇక అందుకనే సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసేవాడు, అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసేవాడు. పగలంతా అవకాశం లేకపోతే రాత్రి కాలంలో ప్రార్థన చేసేవాడు. ఏది ఏమైనా కూడా తను అనుకున్న విధముగా తండ్రితో సమాధానపడి సహవాసము కొరకు ఎప్పుడు కూడా తండ్రి చిత్తం నెరవేర్చబడటానికి, దేవుని యొక్క ఆజ్ఞ ఆలోచన పొందుకోవటానికి ఆయన ఎంచుకున్న ఒకే ఒక మార్గము ప్రార్థన చేయుట. ప్రార్థన చేయుట. కనుక ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు ప్రార్థన లేకుండా జీవించటం కష్టం. ప్రార్థన నీవు కానీ కేర్ చేయకపోతే, ప్రార్థన నువ్వు కానీ లక్ష్య పెట్టకపోతే, ప్రార్థన మీద నువ్వు గురి పెట్టకపోతే, ప్రార్థన చేయడానికి అలవాటు లేకపోతే, ప్రార్థన చేయడానికి ప్రేరేపించబడకపోతే నీ ఆధ్యాత్మిక జీవితం అనేది దుర్భరముగా తయారవుతుంది.